అందరికీ ఇది మినీ వ్లాగ్ అండి. ఇంకా అబ్బబ్బబ్బా! సమ్మరొచ్చిందే చాలు అంటే ఇంక వడియాలని, పాపడాలని చాలా రకరకాలైతే మనం అప్పడాలని పెట్టేసుకొనైతే డబ్బాలలో అయితే పెట్టేసుకుంటాము. నేను కూడా అలా మా అమ్మ వాళ్ళ దగ్గర చేస్తున్నాననమాట. ఒక గ్లాస్ రవ్వని మిక్సీలో వేసుకొని 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని కొంచెం నానబెట్టుకోవాలన్నట్టు. తరువాత బాయిల్ కోసం అయితే 6 గ్లాస్ వాటర్ అయితే బగోన్‌లో వేసుకొని అది మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రవ్వను వేసుకొని కొంచెం థిక్‌నెస్ అయిన తర్వాత మనకి ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్‌లో పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి అంటే ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. నేనైతే ఎండుమిరపకాయ, జీలకర్ర అయితే కొంచెం కచ్చా పచ్చా దంచి వేసుకున్నాననమాట. ఇంకా సాల్ట్ అయితే అస్సలు మర్చిపోవద్దనమాట. కొంచెం సోడా కూడా వేసుకోవాలన్నట్టు. కవర్ ఉంటే కవరు, కాటన్ క్లాత్ అయితే కాటన్ క్లాత్. సో, నా దగ్గరైతే కాటన్ క్లాతే ఉందన్నట్టు అది తడిపి పెట్టుకోవాలి. ఇంకా తీసేటప్పుడు కూడా తడిపి తీయాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. క్లియర్ అయితే చేసేస్తా. వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ ఎవ్రీవన్.